హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నెలలో డీఏ బకాయిలు ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపు పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ జనవరి 1, 2022 నుంచి వర్తించేలాగా 2.73% కరువు భత్యం డిఆర్ఎస్ అలవెన్స్ మంజూరు చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పెంపుకు సంబంధించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, బకాయిల చెల్లింపు విధానం గురించి అయితే తెలుసుకుందాము. ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవో సారాంశం ప్రకారంగా మంజూరైనటువంటి డిఏ రేటు 2.73%. వర్తించే తేదీ అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 1, 2022 నుంచి నగదు చెల్లింపు ప్రారంభం. మంజూరైన 2.73% డిఏను జూలై 1, 2023 నుంచి అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారంగా పెరిగిన డిఏను ఆగస్టు 1, 2023న అందుకోనున్న వేతనం లేదా పెన్షన్‌తో కలిపి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. డిఏ బకాయిల చెల్లింపు విధానం. ప్రభుత్వం డిఏను జనవరి 2022 నుంచి మంజూరు చేసినందున జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు అంటే మొత్తం 18 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలను ఒకేసారి కాకుండా 3 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టుగా ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది. బకాయిల చెల్లింపు షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు. మొదటి వాయిదా జీవోలో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా సెప్టెంబర్ 2023న ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ చెల్లించాల్సి ఉంది. తర్వాత సెకండ్ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి డిసెంబర్ 2023, మూడో వాయిదా మార్చి 2024న. బకాయిల లెక్కింపు విధానం. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమకు రావాల్సినటువంటి బకాయిలను సులభంగా లెక్కించుకోవచ్చు. దీనికోసం ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ లెక్కింపు విధానంపై అవగాహన ఉండటం మంచిది. సో, లెక్కింపు కోసం సూత్రాలండి. లెక్కింపు సూత్రాలు. మొదటిది నెలవారీ డీఏ పెంపు ఎంత అని కనుక్కోవడానికి బేసిక్ పే డివైడెడ్ బై బేసిక్ పే లేదంటే పెన్షన్ ఉద్యోగుల యొక్క శాలరీ అండి. బేసిక్ పే ఇంటూ 2.73 డివైడెడ్ బై 100 చేస్తే మనకు నెలవారీ పెంపు అనేది వస్తుంది. తర్వాత మొత్తం 18 నెలలకు అంటే వచ్చిన అమౌంట్‌ని మనము ఇంటూ 18 చేస్తే మొత్తం 18 నెలలకు ఎంత అనేది తెలుస్తుంది. తర్వాత ఒక్కొక్క వాయిదా ఈ వచ్చిన అమౌంట్‌ని ఇక్కడ డివైడెడ్ బై 3 చేస్తే మనకు ఒక్కొక్క వాయిదాలో ఎంత రావాలో అనేది తెలుస్తుంది. సో, దీనంతటిని మనం ఒక ఎగ్జాంపుల్‌లో తీసుకుందాము. ఉదాహరణతో ఒక పెన్షనర్ యొక్క ప్రాథమిక పెన్షన్ రూ. 22,565 అనుకుంటే వారికి రావాల్సిన బకాయిలను ఈ విధంగా లెక్కించవచ్చు. బేసిక్ పెన్షన్‌లో 2.73% అంటే రూ. 616 అవుతుంది. ఇది ఒక నెల పెరిగే డీఏ మొత్తం. ఇక 18 నెలల కంటే 616 ఇంటూ 18 రూ. 11,085. సో, మొత్తం 18 నెలలకు అమౌంట్ వచ్చేసి ఇక ఒక్కొక్క వాయిదాకి మనకు 11,088 డివైడెడ్ బై 3 అంటే రూ. 3,690. సో, ప్రతి వాయిదాలో ఆ పెన్షనర్‌కి రూ. 3,690 అందుతాయి. సో, ఈ టేబుల్‌లో చూడొచ్చు. ఫస్ట్ వాయిదాలో రూ. 3,690. సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ డిసెంబర్ 2023న రూ. 3,690. మూడో వాయిదా మార్చి 2024న సేమ్ అమౌంట్ అయితే 3 సమాన వాయిదాల్లో రావడం జరుగుతుంది. సో, రావాల్సి ఉండగా బేసిక్ పే అనేది మనము ఎంత తీసుకుంటే దాన్ని బట్టి ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక గమనిక ఉద్యోగులు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన బకాయిలను ఇదే పద్ధతిలో అయితే లెక్కించుకోవచ్చు. వారు తమ ప్రాథమిక వేతనం ఆధారంగా ఈ లెక్కింపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ ప్రాథమిక వేతనం ఆధారంగా రాబోయే తమకు డీఏ ఎంత మొత్తం వస్తుందనేది అంచనా వేసుకోవచ్చు. సో, ఈ లెక్కల కోసం మీ పే స్లిప్ లేదా పెన్షన్ స్లిప్‌లను సరిచూసుకోవడం లేదా సంబంధిత డీడీఓ
కార్యాలయాన్ని సంప్రదించడం అయితే మంచిది.